నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి ఆత్మహత్య వ్యవహారంపై లీగల్ సెల్ అథారిటీ విచారణ ప్రారంభించింది. ఆర్కిటెక్చర్ కాలేజ్ ప్రిన్సిపల్ బాబురావు, హాస్టల్ వార్డెన్లు అధికారుల ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. రిషితేశ్వరి మృతి కేసుకు సంబంధించి మహిళా న్యాయవాదులు ఇచ్చిన ఫిర్యాదుపై లీగల్ సెల్ అథారిటీ విచారణ నిర్వహించింది. ప్రిన్సిపల్ బాబురావు, వార్డెన్ స్వరూపారాణిలను ప్రశ్నించింది. రిషితేశ్వరి ఆత్మహత్య, కాలేజీలో ర్యాగింగ్పై లీగల్ సెల్ వివరాలు సేకరించింది. తనపై వస్తున్న ఆరోపణలపై ఇంతకాలం మౌనంగా ఉన్న బాబురావు తొలిసారి నోరు విప్పారు. కాలేజీలో ర్యాగింగ్ తన దృష్టికి రాలేదని చెప్పారు. రిషితేశ్వరి తల్లిదండ్రులు కూడా తనకు ఫిర్యాదు చేయలేదన్నారు. ఫ్రెషర్స్ డే రోజు విద్యార్థులతో కలిసి డాన్స్ చేసిన వీడియోలపైన ఆయన వివరణ ఇచ్చారు. పిల్లల బలవంతంపైనే స్టేజ్ పైకి వెళ్లానన్నారు బాబురావు. మీరు కాలేజీలో జరుగుతున్న ర్యాగింగ్ అంటే మా దృష్టికి అయితే కాలేజీలో మాత్రం ఇప్పుడు రాలేదండి, ఎవరూ కూడా కంప్లైంట్ చేయలేదు సో అని చెప్పడం జరిగింది. 5 వరకు లేకపోతే 6 వరకు మన కాలేజీలో అయితే మనకి కాలేజీలో సీసీ కెమెరాలు ఉన్నాయి. తర్వాత మన బయోమెట్రిక్ సిస్టమ్తో పేరెంట్స్కి ఎవరైతే ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్ మరి పిల్లల గురించి మీరు ఎందుకు కాలేజ్ రాలేదని కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి కాలేజీలో మాత్రం మనకి ఎట్టి పరిస్థితుల్లో ర్యాగింగ్ అనేది ఉండదండి. అదేమవుతుందంటే 5 తర్వాత 6 తర్వాత కాలేజ్ బయటే జరుగుతుంది. అసలు 2 రోజుల ముందు వచ్చారట ఆయన. 2 రోజుల ముందు వచ్చినప్పుడు కూడా వార్డెన్ గారు కూడా అసలు కలవలేదంటే కంప్లైంట్ కూడా చేయలేదు. సో నా దగ్గర కూడా రాలేదండి ఆయన, నా దగ్గర కూడా ఇప్పుడు కంప్లైంట్ చేయలేదు. హాస్టల్లో ర్యాగింగ్ ఉన్నమాట వాస్తవేనని బాలికల వసతి గృహాల చీఫ్ వార్డెన్ స్వరూపారాణి అంగీకరించారు. అయితే రిషితేశ్వరి వ్యవహారంలో ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. సో ర్యాగింగ్ ఈజ్ దేర్ ఇన్సైడ్ ద హాస్టల్. సో మాకేంటంటే మా మ్యాట్రన్స్ ద్వారా ఇన్ఫార్మల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎవరైతే ర్యాగింగ్ పాల్పడుతున్నారో వాళ్ళని. నేను యాజ్ అ చీఫ్ వార్డెన్ ఆఫ్ ద హాస్టల్ ఏం చేస్తానంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు అనే దాన్ని చూసుకొని, అంటే వాళ్ళు హాస్టల్ వార్డెన్స్ కంటే కూడా డిపార్ట్మెంట్ హెడ్స్ అంటే ఎక్కువ భయపడతారు. వాళ్ళ మార్క్స్, ఇంటర్నల్ మార్క్స్ అన్ని కూడా అక్కడ ఉంటాయి. కాబట్టి కాలేజీలో ఒక రకమైన బిహేవియర్, హాస్టల్లో ఒక రకమైన బిహేవియర్ ఉంటుంది హాస్టలర్స్ జనరల్ గా. రిషితేశ్వరి కేసులో తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జిల్లా లీగల్ సెల్ అథారిటీ ప్రకటించింది.